ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఇదిగో చూడే. అమ్మా ఈ నగలని నువ్వు పెట్టుకో. ఎందుకే? పెట్టుకోమని చెప్తున్నాను కదా, పెట్టుకో. పెట్టుకో త్వరగా. అమ్మా బంటి నువ్వు ఫోటో తీ. అలాగే అక్క. బంటి నగలు బాగా తెలిసేటట్టు తీ. సరే అక్క. తీసావా? తీసానక్క. అమ్మమ్మ ఈ డబ్బులు ఎన్నున్నాయో లెక్క పెట్టు. అమ్మా ఆ నగలు తీ. ఎందుకే? తీ. లెక్క పెట్టేశానే. ఎంతుంది? 76,500 ఉంది. అవునా, సరే ఆ డబ్బులు ఇవ్వు. ఆ, ఇవ్వు. బంటి అక్క. ఇట్రా, ఈ పెట్టు అక్కడ పెట్టు. అలాగే అక్క. సరే పదండి. ఒక్కటే పదమ్మా పద. నిన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించడానికి మా అమ్మతో నగలు పెట్టించి ఫోటో తీశాను. మా అమ్మమ్మతో డబ్బులు లెక్క పెట్టించాను. ఎన్నున్నాయో తెలుసుకున్నాను. సో ఫైనల్గా నిన్ను పోలీసుల ముందు దొంగని చేశాను. ఈ రాక్షసి నిన్ను వదిలిపెట్టనే, నీ అంత చూస్తానే. ఏయ్ పద పద పద. పోరా. మావా అరే శంకరు, ఏందక్క? నీ అదృష్టం బాగుండి వాడిని ఒక్కడనే అరెస్ట్ చేయించాను. ఓవర్ యాక్షన్ చేశావంటే వాడితో పాటు నువ్వు లోపలికి వెళ్తావు. అమ్మా నేను జైనక్క, నీ కాలు మొక్కుతా. సరే ఇదిగో ఈ డబ్బులు నగలు నువ్వే ఉంచుకో. రేయ్ ఈ డబ్బులన్నీ నువ్వు ఎంజాయ్ చేయడానికి నీకు ఇవ్వట్లేదు. ఆ హల్వా తిరిగి వచ్చాక వాడికిచ్చే, లేదంటే నీ మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి నిన్ను లోపలికి పంపిస్తా. అంత పని ఎందుకు అక్క? వాడు తిరిగి వచ్చినాక నేనే ఇస్తారైతే. అమ్మా మైథిలి, నువ్వు అబద్ధం చెబితే నా కూతురు తప్పు చేసిందేమో అనుకున్నాను. కానీ ఆ తప్పుతో కూడా ఒక నిండు కుటుంబాన్ని కాపాడావమ్మా. నీ అబద్ధంలో కూడా నిజం ఉంది. నీ ప్రతి పనిలోనూ నిజాయితీ ఉంది. ఈరోజు నా కుటుంబాన్ని పెద్ద సమస్య నుంచి నా కూతురే కాపాడింది. థ్యాంక్స్ అమ్మా. అయ్యో నాన్న, ఏం నాన్న మాటలు? ఊరుకోండి. అమ్మా అమ్మమ్మ వెళ్దాం పదండి. రే బంటి పద. మన కోడి పట్టి ఎక్కడుందా? పోండి బాబుగారు, నిన్న నేను పిలిస్తేనేమో కళ్ళు పీకేస్తా పళ్ళు ఊడగట్టేస్తా అన్నారు. ఇవాళేమో కన్ను కొడుతున్నారు. ఏమో కోపంలో అట్ట అనుంటానులేవే, రోజు ఉంటానేటి. ఈరోజు ఎందుకు చాలా అందంగా కనిపిస్తున్నా. మీ మాయ మాటలేమీ నేను నమ్మను. అయ్య బాబాయ్ వదలండి బాబుగారు, ఎవరైనా చూస్తారేమో, నాకు భయంగా ఉంది. ఎవరన్నా చూసినప్పుడు సుప్పు చూసేస్తానులే. కొట్టొచ్చు కదా. వదలండి బాబుగారు, ఎవరైనా చూస్తారేమో, నాకు భయంగా ఉంది. చిత్త కార్తీ కుక్కలాగా ఎంత కొట్టినా బుద్ధి మారడం లేదు. చెప్పుతో కొట్టినట్టు వీడికి బుద్ధి చెప్తాను. అయ్యో బాబాయ్, ఎవరు వస్తున్నారు? వర్షం కురుతున్నట్టుంది. ఇది నా పెళ్ళ తుమ్మ అసలు
అచ్! ఇది నా పెళ్ళాం తుమ్మే. అచ్! మరి ఈ తుమ్మెవరిది? ఆహా నీతో పాటు కలిసి ఆవిరి పీలుస్తుంటే ఆ కిక్కే వేరప్పా. అవును బంగారం, నీలాంటి అందమైన అమ్మాయితో కలిసి ఇలా దుప్పట్లో దూరి ఆవిరి పీలుస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మజానే వేరు. ఇది ఆ మహేష్ గడి గొంతే. ఆ మహేష్ గడే. నిన్నింత దగ్గరగా చూస్తూ ఉంటే, చూస్తుంటే మిమ్మల్ని దగ్గరగా చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా ఏదేదో అయిపోతుంది. నిజమా? కుర్రాడివి కదా, అలాగే ఉంటుందిలే. ఓరి నాయను, పట్టపక్కన ఎంతకు బరుతగించారే. ఉండండి చెప్తాను. శుభప్రద, శుభప్రద, దుప్పటి తీ. ఏంటండి ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు? నేను డిస్టర్బ్ చేయటం కాదే, నువ్వే నా బతుకుని సర్వనాశనం చేస్తున్నావు. ఏమైంది అంకల్? ఇంకేటి కావాలరా? అవ్వా అవ్వా అవ్వా, ఎవరన్నా చూస్తే నా పరువేంగానే. అయినా ఆడికంటే బుద్ధి లేదు. పెళ్ళైందని నీ బుద్ధి ఏమైందే? ఇలా పెళ్లిగాని మగాడితో కలిసి దుప్పట్లో దూరితే చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు అంకల్? ముసుగులో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు అనుకుంటారు. గాడిద గుడ్డు. దానికంటే జలుబు చేసింది ఆవిరి పడుతుంది. నీకేటైందిరా? ఆ నాకు కూడా జలుబు చేసింది అంకల్, అందుకే ఆవిరి పట్టుకుంటున్నాను. రే రే రే, ఆవిరి పట్టాలంటే విడిగా పట్టుకోవాలి, అంతేగాని ఇద్దరు కలిసి ఒకే దుప్పట్లో ఆవిరి పడతారా? తప్పే ఉంది, తప్పే ఉంది. అయినా ఆల్రెడీ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించావు కదా, ఇంకా నీ సొంత పెళ్ళాన్నైనట్టు ఇలా అజమాయిషీ చేస్తారేంటి? అది కాదు శుభప్రద. చూడు, ఆ రోజే చెప్పాను, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను అని. అయినా మళ్ళీ నా లైఫ్కి ఎందుకు అడ్డుపడుతున్నావు? ఇంకా విడాకులు రాలేదు కదా, వచ్చేదాకా నువ్వు నా పెళ్ళానివే, అందుకే అడ్డుపడుతున్నాను. చా, నిజమా? మరి ఇందాక నువ్వేంటమ్మా ఆ పని మనిషితో ఓ రొమాన్స్ చేసేస్తున్నావు? అప్పుడు గుర్తుకు రాలేదా మనిద్దరికి ఇంకా విడాకులు రాలేదు అని? ఊరిని అమ్మ, నా కక్కుర్తి రొమాన్స్ మొత్తం చూసేసినట్టుంది. ఇగో అదంతా నాకు అనవసరం. నువ్వు ఈడుతో కలిసి దుప్పట్లో ఆవిరి పీలుతానంటే అది మాత్రం నేను ఒప్పుకోను. మీకు చేతనైంది చేసుకోండి. ఏటన్నా? వినపడట్లేదా? మీకు చేతనైంది చేసుకోండి అంటున్నాను. ఎందుకే అంటారు? అంటే తమరికి వినపడట్లేదు కదా, అందుకే అరిచాను. ఆంటీ, నాకు ముక్కు బిగుసుకుపోతుంది, త్వరగా రండి ఆంటీ. నువ్వు పిలవడం నేను రాకపోవడమా మహేషు? పద, ఇంకొక 2 రౌండ్లు ఎక్కువ పీలుద్దాం. అలాగే, రండి రండి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.